99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. మోడీ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఇటు లోకేష్, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ముందు మోడీ గారి దగ్గరకు వద్దాం. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ ఫేస్డ్ ద టఫెస్ట్ టైం ఈ 45 రోజుల పాటు చూసాం. అంటే మనిషి నిబ్బరం గలవాడు కాబట్టి చెక్కు చెదరకుండా ఆయన ఏంటంటే ఒక బైపాస్ రోడ్డు మూసుకుంటే ఓఆర్ఆర్ ఎక్కేస్తాడు అని. సో ఆ తెలివితేటలు బహుశా దైవదత్తమేమో, దైవ సంకల్పమేమో తెలియదు. మొత్తానికి కుడ్ ఏబుల్ టు అడ్రస్ ద ఇష్యూస్. అలాగని ఛాలెంజెస్ లేవని కాదు, ఛాలెంజెస్ పెరగబోతున్నాయని ఒక ఇండికేషన్ ఉంది. ఒకవేళ పెరిగితే ఆయన కానీ మరి ఎన్డీఏ కూటమి కానీ ఎవరి జాతక బలం మీద ఆధారపడి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది? బీజేపీ జాతక బలం, అమిత్ షా జాతక బలం, అన్నిటి మించి మోదీజీ జాతక బలం. మోదీజీ నేను 2015లోనో 16లోనో చెప్పాను, ఆయన మొదటి టర్మ్లోనే 3 టర్మ్స్ గెలుస్తారు, కానీ 3వ టర్మ్ ఫినిష్ చేయరు. వాలంటరీగా వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తారని నేను ఆయన మొదటి టర్మ్లోనే చెప్పాను. అండ్ ఇంకోటి కూడా, మీరు ఈ గడ్డు టైం అని చెప్పారు చూడండి. నేను లాస్ట్ ఇయర్ 2025 మార్చిలో పంచాంగ శ్రవణంలో చెప్పా, సెప్టెంబర్ 2025 నుంచి సెప్టెంబర్ 2026 దాకా వచ్చే ఏడాది ఆయన కొంచెం క్లిష్టమైన సంవత్సరం, ఆయన కొంచెం బలహీనం అవుతారు. కానీ ఆయన కాకపోతే ఆయనకి అదృష్టం ఏంటంటే ప్రతిపక్షం ఆయనకంటే ఇంకా బలహీనంగా ఉండి ఆయన బతికి బయటపెడతారని చెప్పాను. అప్పుడు ఇంకోటి కూడా చెప్పాను లాస్ట్ ఇయర్, ఈ జూలై ఎండ్లో బేసికల్లీ భారతదేశానికి అష్టమరాహు నడుస్తుంది. అష్టమరాహులో బయట నుంచి దేశాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతాయి, షడ్యంత్రాలు జరుగుతాయి. ఆ కుట్ర పీక్ ఎప్పుడు చేరుతుందంటే జూలై నెలాఖరులో, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో. అది క్రిటికల్ టైము. ఆ టైంలో రెజీమ్ చేంజ్ కోసం డిఫ్టేట్ చేసే ప్రయత్నాలు పీక్ చేరతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని ఎగ్జాక్ట్గా జరిగింది. సిజేపీ ఇదంతా అదే. అప్పుడు నేను చెప్పిన నా లెక్క ప్రకారం ఈ ఇండిపెండెన్స్ డే తర్వాత పరిస్థితి మారుతుంది. జనాలకి రైట్ నో ఏ సానుకూలత లేకుండా మనసులో ఏదో చెడు జరుగుతుందనే ఫీలింగ్ ఉందో, ఇది మారి మోదీ గారికి అనుకూలత పెరుగుతుంది. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్లో వస్తుంది. ఆ తర్వాత రాబోయే ఇయర్ ఇంకా పెరుగుతుంది అనుకూలత. నా అభిప్రాయంలో రాబోయే 7-8 నెలల్లో చాలా ఇంపార్టెంట్ ఎజెండా పాస్ అవుతుంది. లెజిస్లేషన్ పరంగా వాళ్ళు కొత్త చట్టాలు చేయడం, కొన్ని చేంజెస్ చేయడం, చాలా మంచి అభివృద్ధి ఉంటుంది. రెజీమ్ చేంజ్కి కారణమైన గ్రహస్థితి ఏమైంది? ఏ గ్రహస్థితి వల్ల రెజీమ్ చేంజ్ కోసం ప్రయత్నాలు ఇలా ముమ్మరంగా డీప్ స్టేట్ చేయగలిగింది సార్? భారతదేశానికి అష్టమరాహు నడుస్తున్నాడు. అది భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ చార్ట్లో లగ్నం నుంచి 10th హౌస్లో ఆ రాహు. సో 10th హౌస్ రాజును చూపిస్తుంది. సో రాజును మార్చడం కోసం బయట నుంచి రాహు బయట వాళ్ళని చూపిస్తాడు. ఆ కుట్రంతా దానివల్ల జరిగింది. ఇది కొంతకాలంగా జరుగుతోంది, ఈ డిసెంబర్ దాకా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే పీక్ వచ్చి ఈ రాహు భారతదేశ చక్రంలో కుజుడిని చూస్తున్నాడు. ఎగ్జాక్ట్గా ఈ టైంలో కుజుడు మారకుడు భారతదేశానికి. అందుకని ఈ టైంలో పీక్ చేరింది. అందుకని నేను జూలై నెలాఖరు, జూలై లాస్ట్ సెకండ్ హాఫ్, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో పీక్ అని చెప్పాను. ఇప్పుడు పీక్ నా లెక్కలో అయిపోయింది. ఈ సిజేపీ ఏదైతే ఉందో దాన్ని కేజ్రీవాల్కి వాడిని ప్రమోట్ చేసి పంజాబ్లో వాడికి హవా పెంచడం కోసం వాడుకుంటారు. మోదీ గారికి ఇప్పుడు గండం గట్టెక్కింది. వాటెవర్ గండం జరిగిందో అదంతా గట్టెక్కినట్టే. ఈ సెప్టెంబర్ నుంచి ఆయనకి పెరుగుతుంది పరిస్థితి. కానీ నా నమ్మకం రాబోయే 1-2 ఏళ్ళలో ఆయన 2029లో భారతీయ జనతా పార్టీని లీడ్ చేసేది ఆయన కాదు నా ఉద్దేశంలో. అలాగని ఇలా పరిస్థితులు గడ్డుగా ఉండగా ఆయన ఓటమిని అంగీకరించి వెళ్ళిపోడు. నేను చెప్పినట్టుగా మళ్ళీ పైకి వచ్చి జనాలకు ఆయనంటే మళ్ళీ ఆ అభిమానం అది ఇంకా పెరిగి మంచి లెజిస్లేటివ్ సక్సెస్ వచ్చాక అప్పుడు ఆయన వైదొలుగుతాడని నేను అనుకుంటున్నాను. ప్రాబబ్లీ వచ్చే సంవత్సరం అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు ఉంటాయి. ఆ సమయంలో ఆయన అధ్యక్షుడయ్యి వేరే ఆయన్ని ప్రధానమంత్రి చేసే అవకాశం బలంగా ఉంది. ఎవరికి ఉంది? అమిత్ షాకు ఉందా, యోగికి ఉందా? అమిత్ షా గారికి లేదు. అమిత్ షా గారికి కొంచెం ఆరోగ్యం అది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పైగా ఆయన వెనకాలండి నడపడంలోనే చాణక్యుడిలాగా, చంద్రగుప్తుడి బదులు ఆయన చాణక్యుడిగానే ఉంటాడు. నేను 3 ఏళ్ల క్రితం చెప్పాను మోదీ గారి తర్వాత ప్రధానమంత్రి అయ్యేది యోగి అని. నేను 3.5 ఏళ్ల క్రితం చెప్పాను. నాకు స్టిల్ అదే నా నమ్మకం. భాజపా లీడర్స్లో నితిన్ గడ్కరీ గారికి ఆ పొటెన్షియల్ లేదు. అలాగే రాజ్నాథ్ సింగ్ గారి జాతకం నా దగ్గర లేదు కనుక ఆయన మీద కామెంట్ చేయలేను. బట్ మిగిలిన నేను చూసిన హిమంత బిశ్వ శర్మ గారు చూశాను, ఆయనకి ఆ పొటెన్షియల్ లేదు. చాలా టాప్ కడతారు కానీ ప్రధానమంత్రి కాదు. ఉన్న పొటెన్షియల్ నేను చూసింది అన్నామలై గారు. అంటే అన్నామలై భాజపాలో లేరు ప్రస్తుతం, కానీ చివరికి ఎన్డీఏలోనే ఉంటారన్న నమ్మకం. ఆయనకి పొటెన్షియల్ ఉంది, ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళ తర్వాత. దేవేంద్ర ఫడ్నవీస్ గారికి పొటెన్షియల్ ఉంది, కానీ ఆయన కూడా ఇప్పుడు కాదు,
ఓ 10-15 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు ఇమ్మీడియట్గా పొజిషన్ ఉంది యోగి ఆదిత్యనాథ్ మాత్రమే. సో నా నమ్మకం. అండ్ ఇంకోటి ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఇలా 3 టర్మ్స్ ఇలా ఉండే మనిషి కాదు. ఆయన 1-2 టర్మ్స్ ఉంటారు. ఆ టైంలో ప్రపంచం అల్లకల్లోలం అవుతూ ఉంటుంది. ఆయన అల్లకల్లోలమైన అవుతున్న ప్రపంచంలో భారతదేశాన్ని సుస్థిరంగా ఉంచి భారతదేశం పైకి వెళ్ళడంలో చాలా మహత్వపూర్ణమైన భూమికని పోషించి ఆయన తనంతట తను వైదొలుగుతారు. ఆయన అద్భుతమైన జాతకం. మోదీ గారు ఏమిటి, యోగి ఆదిత్యనాథ్ ఏమిటి, మహజ్జాతకులు. ఇద్దరు కూడా కారణ జన్ములు. థ్రెట్ అన్న పొటెన్షియల్ థ్రెట్ అంటే రెండు మనం కనుక చూస్తే అమెరికా ఇప్పటివరకు అమెరికా చేయనండి, సిఐఏ చేయనండి, డీప్ స్టేట్ చేయనండి 68 రకాల ఆపరేషన్స్ చేసింది 68 చోట్ల రెజీమ్ చేంజ్ కోసం. ఆల్మోస్ట్ 90% సక్సెస్. మన చుట్టుముట్టి చూస్తే బంగ్లాదేశ్ సక్సెస్ అయింది, నేపాల్ సక్సెస్ అయింది, అండ్ శ్రీలంక సక్సెస్ అయింది. మన దగ్గర రెజీమ్ చేంజ్ చేయడంలో విఫలమయ్యి ఇప్పుడు ప్లాన్ బి ప్రకారం సిజేపీని, ప్లాన్ బి కూడా కాదు, ప్లాన్ ఏ రాహుల్ గాంధీ, ప్లాన్ బి కేజ్రీవాల్, ప్లాన్ సి సిజేపీ ద్వారా కొంతమేరకు సక్సెస్ అయింది. అది ఒప్పుకొని తీరాల్సిందే. అంటే దిగొచ్చి మంత్రి చేత రాజీనామా చేయించే వరకు ఇది టెంపరీ సక్సెస్ అండి. ఇది టెంపరీ సక్సెస్. బట్ సిజేపీ సర్వైవల్ అండి. సిజేపీ పుట్టుకేంటి? సిజేపీ మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా రైట్. నేపాల్లో, బంగ్లాదేశ్లో ఏదైతే చేశారో అది భారతదేశంలో కూడా చేయాలి అనే సంకల్పంతో చేసినది ఈ సిజేపీ. మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు ఫ్లాప్ షో అయింది. అండ్ నేను చాలా కాలం క్రితం చెప్పాను, రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరు. ఆయన మోస్ట్లీ రాబోయే 1-2 ఏళ్ళలో కాంగ్రెస్లోనే ఆయనకి ఎదురు తిరుగుతారు జనాలు. కాంగ్రెస్లోనే లీడర్షిప్ మారుతుంది. ఆయనకి సీన్ లేదు. కానీ కేజ్రీవాల్ గారికి సీన్ ఉంది. నేను 2021లో చెప్పా, ఆయన్ని 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు లోపున ఆయనకి సీరియస్ ప్రాబ్లం వస్తుంది, అరెస్ట్ అవ్వచ్చు, ఆ తర్వాత జరిగే ఢిల్లీ ఎలక్షన్స్లో ఓడిపోతారు. అది నేను అప్పుడు చెప్పాను 2021లో. అప్పుడే నేను ఇది కూడా చెప్పా, మళ్ళీ 2026 ఆగస్టు తర్వాత హీ విల్ మేక్ ఏ కమ్బ్యాక్. ఆయన మళ్ళీ తిరిగి వస్తారు. ఆయన కాస్త బలం పెరుగుతుంది వచ్చే నెల నుంచి. రాబోయే ఏడాది ఆయనకు మంచి సమయం. సో పంజాబ్లో గెలవటమో లేదా ప్రధాన ప్రతిపక్షం అవటమో ఏదో ఉంటుంది. ఆయన ఈ సిజేపీని కూడా ఆయన్ని బలవత్తరపరిచేందుకు వాడతారు సిజేపీని. ఆయన ప్రతిపక్షంలో మమతా బెనర్జీ కూడా నేను 2021లో చెప్పా, ఆవిడ గెలుస్తుంది కానీ ఇదే లాస్ట్ టర్మ్, 2026లో ఓడిపోయి మళ్ళీ పైకి రాదు. ఇంకా మాయావతి ఎలా అయిందో ఉత్తరప్రదేశ్లో మమతా బెనర్జీకి అదే అవుతుందని 2021లో చెప్పా. ఇప్పుడు ఆవిడ పోయింది అండ్ ఆవిడ పార్టీ మొక్కలు అయిపోతుంది, తునాతునకలు అయిపోతుంది, ఆవిడ మళ్ళీ రాదు. ప్రతిపక్షంలో ఉన్న మెయిన్ లీడర్, భయపడాల్సిన లీడర్ కేజ్రీవాల్. సో ఆయన చుట్టూ ఏకమయ్యి ఒక కొత్త ఫోర్సు రాబోయే సంవత్సరాల్లో వస్తుంది. కానీ వాళ్ళు బీజేపీకి ఏమీ చేయలేకపోతారు. రైట్. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఎప్పటికైనా మళ్ళీ రూల్ చేయడానికి అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా అనేది చెప్పడం కష్టం. రాబోయే 2 దశాబ్దాల పాటు, నేను 2 దశాబ్దాల దాకా కూడా 2 టర్మ్స్ అంటాను. వాళ్ళకి ఒక దశాబ్దం జీరో ఛాన్స్, 2029-2034 ఈ రెండింటిలోనూ భాజపానే వస్తుంది. కొంతమంది ఇప్పుడు భాజపాకు ఉన్న వ్యతిరేకతను చూసి భాజపా 2029 రాదని చెప్పే రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. కానీ నా నమ్మకం ఏంటంటే ఇప్పుడున్న భాజపా లోలో ఉంది, రాబోయే కొన్ని నెలల్లో బలపడుతుంది. అండ్ యోగి ఆదిత్యనాథ్ వచ్చాక ఇంకా బలపడుతుంది. న్యూ లుక్ బీజేపీ ఉంటుంది 2029కి. కాంగ్రెస్కి అయితే 0 ఛాన్స్. ప్రధాన ప్రతిపక్షం ప్రాబ్లీ కేజ్రీవాల్ విల్ బి దానికి కేంద్ర బిందువు కేజ్రీవాల్ అవుతారు. కానీ భాజపా రాబోయే 2 ఎలక్షన్స్ గెలుస్తుందని నాకు స్ట్రాంగ్ నమ్మకం. ఇంకోటి సార్, తెలుగు రాష్ట్రాలకు వద్దాం. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ 5 క్రౌడ్ పుల్లర్స్. వీళ్ళ ఎలా ఉంది, వీళ్ళ చార్ట్స్ ఎట్లా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాకు రేవంత్ రెడ్డి గారి జాతకం లేదు. కానీ కేసీఆర్ గారికి బెస్ట్ టైం అయిపోయింది కేసీఆర్ గారి జాతకంలో. సో మళ్ళీ వస్తారో లేదో నాకు డౌటే. సో కానీ రేవంత్ రెడ్డి గారి జాతకం లేదు కాబట్టి కాన్ఫిడెంట్గా ఏం చెప్పలేను. బట్ ఆంధ్రాలో నా దగ్గర చంద్రబాబు నాయుడు గారి జాతకం ఎవరి దగ్గర లేదు. కానీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ల జాతకం ఉంది. జగన్ జాతకం ప్రకారం ఆయన టైం అయిపోయింది. ఆయన మళ్ళీ వస్తే 2035 తర్వాత వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటిదాకా ఆయనకి మళ్ళీ వచ్చే అవకాశం నా దృష్టిలో శూన్యం. సో జగన్ గారు 2029లో రావటం జరగని పని. కానీ ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారి జాతకంలో బలం ఉంది. ఆయనకి ఏదో చెయ్యాలి అనే తాపత్రయం ఉంది, సదుద్దేశం ఉంది. కానీ ఎలా చేయాలో పూర్తిగా తెలియదు. ఆయన చంద్రగుప్తుడు అంటాడు, ఎమోషనల్ చంద్రగుప్తుడు. ఆయనకి వెనకాల చాణక్యుడు కావాలి, అది లేరు ప్రస్తుతం. వస్తే కనుక ఆయన ఇంకా పైకి రావచ్చు. కానీ ఆయన జాతకం ప్రకారం రాబోయే 10 ఏళ్ళు పైన ఆయన పవర్లో ఉంటారు. ముఖ్యమంత్రి కాకపోవచ్చు,
కానీ ఆయనతో కలిసిన వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. సో ఆయన కింగ్ మేకర్గా ఓ 10 ఏళ్ల పాటు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నారా లోకేష్ గారి జాతకంలో వాళ్ళ తండ్రి చాలా మంచి దక్షత కలిగిన పరిపాలకుడు, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఒదిగి ఉండాలో, ఎక్కడ వేరే వాళ్ళ మటాక్షాలో తెలిసిన మనిషి, చాలా చాణక్యుడు అని చూపిస్తుంది ఆయన జాతకం, లోకేష్ గారి జాతకం. కానీ లోకేష్ గారిలో ఆ లక్షణాలు కొన్ని లేవు, ఆయనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆయన జాతకంలో ఆయన రైజ్ అయ్యే కొద్దీ బేసికల్లీ ఆయన పార్టీ వీక్ అవ్వటం, ఆయన పార్టీ స్ప్లిట్ అవ్వడం, అలా లక్షణాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి స్ప్లిట్ కూడా ఉంది, ఛాన్స్ ఉంది. సో 2029లో ఏమవుతుందనే చెప్పడం నాకు చాలా కష్టం ప్రస్తుతం. బట్ ఏదో అనుకోనిది ఏదో అయ్యే అవకాశం ఉంది. కొన్ని కొత్త కూటములు ఏర్పడటం, లేదా కొన్ని పార్టీలు విడిపోవడం, కొన్ని కొత్త పార్టీలు ఏర్పడటం, లేదా తెలుగుదేశం విడిపోయి వేరే కొత్త లీడర్ రావటం, ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో లోకేష్ గారు ఒకవేళ ఎలక్షన్ లోకేష్ జగన్ మధ్య అయితే పక్కా లోకేష్ గారు గెలుస్తారు. కానీ వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి ఈక్వేషన్ని సమీకరణాలు మారుస్తారేమో అని నా అనుమానం. బట్ ఒకటైతే చెప్పగలను, పవన్ కళ్యాణ్ గారు మటుకు పదవి ఆయన అరౌండ్ ద పవర్ ఉంటారు ఓ 10 ఏళ్ల పాటు. ఆయనకు ఆ బలం ఉంది. ఆయన పవర్ సెంటర్గా ఉంటారు ఓ 10 ఏళ్ళు. కానీ ముఖ్యమంత్రి కారు ఇంకెవరో వస్తారు. అది లోకేష్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు కూడా అయ్యే అవకాశం ఉంది. బట్ జగన్ మటుకు కాదు, అది నేను చెప్పగలను. ఆయనకి ఎప్పటికి ఉన్నాయి ఛాన్సెస్? ఎవరికి? జగన్గా? పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఆయన నా ఉద్దేశంలో ఇలా పవర్ సెంటర్గా ఉంటున్నాడు. కానీ అంటే ఇంకో 10 ఏళ్ళు అన్నారు మీరు. 10 ఏళ్ళు ఆయనకి సాలిడ్ టైము. ఆ తర్వాత జాగ్రత్తగా చూడాలి, అప్పుడు వీక్ అయ్యే ఛాన్స్ ఉంది 10 ఏళ్ళ తర్వాత. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఒక 10 ఏళ్ల పాటు ఆయనకి సీన్ లేదు. ఆయన మంచి టైం అయిపోయింది. 2022 డిసెంబర్కి ఆయనకి మంచి సమయం అయిపోయింది. 2022 డిసెంబర్ నుంచి చెడ్డ టైం. మళ్ళీ 2035 అక్టోబర్ డిసెంబర్ అప్పటి నుంచి మళ్ళీ కొంచెం డీసెంట్ టైం వస్తుంది. సో మళ్ళీ ఆయన అభివృద్ధిలోకి రావాలంటే 2036, 37. సో రాబోయే 2 ఎలక్షన్స్ ఆయనకి అవకాశం లేదని నా అభిప్రాయం. ఇంకేమైనా ఇతరత్ర ఫోర్సెస్ ఉన్నాయంటే నేను ఇది రీఅలైన్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, నేను ఒక రకం అవగాహనలో ఏమన్నా మారే అవకాశం ఉంది. ఇప్పుడు కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తాం. అవును, ఏమన్నా రీఅలైన్మెంట్ అయ్యే అవకాశం ఉంది? అయ్యే అవకాశం ఉంది. అది నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు చెప్పలేను. కానీ బీజేపీ రైట్ నో చాలా వీక్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్ సరైన నేతృత్వం లేదు. కానీ బీజేపీ స్ట్రెంగ్థన్ అయ్యే ఛాన్స్ ఉంది. సరైన మనిషి వస్తే బీజేపీ స్ట్రెంగ్థన్ అవ్వచ్చు. సో ఒకటి మటు చెప్పగలను, పవన్ కళ్యాణ్ గారి జాతకం బట్టి ఆయన ఎప్పుడు బీజేపీతో కలిసి ఉంటారు. ఆయన బీజేపీని వదిలిపెట్టరు. ఆయనకి బీజేపీ అంటే అభిమానం. పర్టికులర్లీ యోగి వచ్చాక మోదీ అంటే ఎంత అభిమానమో యోగి అంటే అంతకు మించి అభిమానం ఉంటుంది ఆయనకి. ప్రస్తుతం కనపడకపోయినా వచ్చాక తెలుస్తుంది అది. సో ఆయన బీజేపీతో కలిసి ఉంటారు. ఆయన పవర్, హీ విల్ బీ అరౌండ్ పవర్. జగన్ పవర్లోకి రాడు. లోకేష్కి ఛాన్స్ ఉంది, కానీ కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి లోకేష్ మీద. ఇంకోటి అంటే ఇంకొక వైల్డ్ కార్డ్ ఎన్టీఆర్ జూనియర్. ఆయన ప్రస్తుతం అసలు రాజకీయాల్లో లేరు, కానీ ఆయన జాతకంలో పొటెన్షియల్ ఉంది. కొన్నేళ్ల దాకా ఆయన రాజకీయాల్లోకి రారు, బట్ ఫ్యూచర్లో ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి పైకి ఎదిగే అవకాశం ఉంది. ఆయనకు ఆ పొటెన్షియల్ ఉంది ఆయన జాతకంలో. ఇంకా నా థర్డ్ ఆల్టర్నేటివ్ ఆంధ్రప్రదేశ్లో ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉంది. అది వీళ్ళెవరూ కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కొంతమంది విడిపోయి వైసీపీలోంచి కొంతమంది బయటకు వచ్చేసేసి వాళ్ళు ఇంకో ఆల్టర్నేటివ్ పెట్టచ్చు. లేదా వాళ్ళు బీజేపీలో వాళ్ళు ఎవరో స్ట్రాంగ్ లీడర్ బీజేపీలోకి వచ్చి బీజేపీ సడన్గా తనంతట పోటీ చేసే ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఏమవుతుందనే చెప్పడానికి నేను పొలిటికల్ అనలిస్ట్ని కాదు. జాతకపరంగా నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఉంటారు, ఆయన పవర్లో ఉంటారు. జగన్ గారు రారు 2 సైకిల్స్ దాకా. అండ్ లోకేష్ గారికి పొటెన్షియల్ ఉంది, కానీ కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇది నేను చెప్పగలిగింది జ్యోతిష్పరంగా. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే బహుముఖ ప్రజ్ఞ, వారు వృత్తిరీత్యా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నారు, సెమీకండక్టర్ రంగంలో ఆయన ప్రొఫెషన్ అంతా అది. బట్ పరాశర హోర నుంచి అత్యంత సూక్ష్మంగా పరాశర హోర అందించిన అంశాలతోటి రూపొందించిన జగన్నాథ హోర అనే ఒక సాఫ్ట్వేర్ తోటి ఏంటంటే చాలామందికి, కోట్ల మందికి సందేహాలు. ఒకే టైంలో ఒకే చోట పుట్టిన వాళ్ళ జాతకాలు, ఒకటి రాజు అయితే ఇంకోటి పేదెందుకు అవుతున్నాడు, ఒకటి కష్టాలు ఎదుర్కొంటే ఇంకోటేమో సుఖాల సామ్రాజ్యంలో ఎలా తేలిపోతున్నాడు, ఇట్లా బోళ్ళని. సో ఇదంతా పుక్కిటి పురాణం, జ్యోతిష్యం ఏం లేదు అనే వాళ్ళకి ఏంటంటే సమాధానంగా సూక్ష్మంగా వెళ్ళడానికి ఉన్న అవకాశం కూడా ఉచితంగా నేను అందిస్తున్నానని చెప్తూ ఆయన డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కనిపిస్తాను. అలాగే అదే సందర్భంలో హోమాలకు ఉన్న విశేషాన్ని, ప్రాధాన్యాన్ని వివరించారు. ఎట్ ద సేమ్ టైం జియో పొలిటికల్ అఫైర్స్ 2032 దాకా టఫ్ టైమే. 2032 నుంచి పరిస్థితులు నిదానించే అవకాశం ఉంది. ఇక భారతదేశం మీద ఉగ్రకుట్రలకు గల కారణం కూడా చెప్పారు. బట్ దాన్ని ఓవర్కమ్ చేస్తుంది భారతదేశం. మోడీ తర్వాత నెక్స్ట్ ఎవరు
నెక్స్ట్ డోర్ అనేది చాలా లుక్రేటివ్ క్వశ్చన్, మోస్ట్ గ్లామరస్ క్వశ్చన్. దానికి కూడా సమాధానం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అమేయ ప్రజ్ఞాశాలి, అసాధారణ ప్రతిభావంతుడు, విశేషంగా తన ప్రజ్ఞను కనబరిచిన చంద్రబాబుని రాబోయే రోజుల్లో కూడా కొట్టగలిగే వాళ్ళు ఎవరు లేరు. బట్ ఆయన తర్వాత ఎవరు అనే దగ్గరికి వచ్చేప్పటికీ తెలుగుదేశంలో ఒక చీలిక రావచ్చేమో అలాంటి ఇండికేషన్ కనిపిస్తుంది. లోకేష్ బలపడే కొద్దీ తెలుగుదేశం పార్టీ చీలే దిశగా నడుస్తుంది అనేది ఆయన ప్రెడిక్షన్. జగన్మోహన్ రెడ్డి రూల్డ్ అవుట్. 10 ఏళ్ళు ఆయన బిందాస్ కూర్చోవచ్చు 2035. కానీ ఆయన మంచి రోజులు రావటం, ఆయన మంచిగా ఉంటే మంచి రోజులు వస్తాయి. ఉంటారో లేదో తెలియదు, బట్ 2035 నుంచి కొంత మార్పు కనిపించవచ్చు అంటున్నారు. సో అది జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు పవర్ సెంటర్గానే మిగులుతారు ఇంకో 10 ఏళ్ళు. 10 ఏళ్ళ తర్వాత రాజెవరో రెడ్డి ఎవరో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. 99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.